రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అప్పనరాముని లంకలో వరద ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతికి అప్పనరాముని లంక గ్రామం మొత్తం నీట మునిగిపోవడంతో పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తమ గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడోసారి రావడం అండి వరద. ఈ వరద వచ్చే టైంలో ఏమవుతుందంటే మెయిన్గా ప్రజలు స్కూల్ పిల్లలు వెళ్ళటానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. 3 నెలల పాటు చాలా కష్ట పరిస్థితి అండి ఇది. ఎందుకంటే స్కూల్స్ అన్నీ పాడైపోతుంది, చదువుకు కూడా ఇబ్బంది అవుతుందండి. దాని గురించి ఏదన్నా రోడ్లు హైట్ చేసి రామరాజు లంక నుంచి ఇలాగా కొత్త లంక నుంచి వెళ్ళే దారి హైట్ చేసి బ్రిడ్జి దగ్గర అది ఏదైనా మార్గం చూస్తే మా ఇద్దరు వరదకి వెళ్ళిపోయేలా బాగుంటుందండి. ఈ టెక్సిట్పాలెం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కరెంట్ స్తంభాలు హైట్ చేస్తే కరెంట్ ఇవ్వడానికి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ పశుగ్రాసం ఇబ్బంది బాగా ఎక్కువ ఉందండి. మొత్తం వరదకి ఇవన్నీ మునిగిపోవటం, పచ్చగడ్డి లేకపోవటం, పశువులకి ఎక్కువ అప్పడరావడం కంటే పశువులండి. పశువులకి ఇబ్బందిగా ఉంటుంది. అది పాములు కూడా ఎక్కువ ఇబ్బంది. దాని గురించి హెల్త్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారండి. అది కూడా ఇవి ఉన్నాయండి సమస్యలు. వాటర్ కూడా లైన్స్ అన్ని పాతబడిపోయినాయండి. వాటర్ వేసినాయండి వాటర్ లైన్స్, ఆర్టీఎఫ్ఎస్ పైప్ లైన్లు అవన్నీ కూడా రిపేర్లు అయ్యి ఎక్కువగా ఉంటుందండి. అవన్నీ సర్పంచ్ గారు పాపం చేయించున్నారు ఎక్కడికక్కడే. కాకపోతే మా